గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Where the mind is without fear and head is held high and head is held high, where the knowledge is free, where the knowledge is free, where the mind is without fear and head is held high, where the knowledge is free, where the mind is without fear and head is held high, where the knowledge is free, where the mind is without fear. knowledge పడక పొద్దున ఏదో చదువుని పోను ఏదో చదువు అని కూడు పెట్టాలా గుడ్డు పెట్టాలా. అమ్మా ఇవాళ కూడా పుస్తకాలు కొనకపోతే స్కూల్ నుంచి పంపించేస్తారు. నా దగ్గర ఎక్కడేరా మీ నాన్న అడుగు. ఆయన ఎవడో ఇస్తారు, వెళ్ళి అడగరా. పుస్తకాలు కొనాలి, డబ్బులు కావాలి. చూడు ఆ డబ్బులేటి ఈ సెంట్ నుంచి తీసుకురా. నాకు డబ్బులు కావాలి, పుస్తకాలు కొనాలి. నువ్వు చదివే ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఊళ్ళో ఎక్కర్లేదు, కానీ ముందు సీసా తీసుకురా. నేను వెళ్ళను. సెంటు నుంచి సీసా తీసుకురారా అంటే స్కూల్ ఉంటే వెళ్ళిపోతుంది. స్కూల్కి నేను ఉన్నానుగా బాబు, నేను తెస్తానేవ్వండి. ఇదిగా నేను వెళ్తానా గానీ ఆ ఇంటికి తీసుకురా. అట్టగానండి. రే ఆ బండి తీసుకెళ్ళి నీళ్ళ కట్టరా. ఏంటే ఈవేళ ఎప్పుడు పూలు కుట్టుకుంటున్నా? మీరు వస్తే ఏం కట్టుకోనివ్వరుగా. సరే పద లోపల పోదాం. లోపలికి ఎందుకు? కట్టి మంచమా ఫ్యానా? సరేలేవే, పందిరి మంచం చేయిస్తాను, కరెంటు తెప్పిస్తాను. ఏడాది నుంచి అంటున్నారు ఈ మాట. రాళ్ళ నెక్లెస్ కూడా చేయిస్తానని ఆర్డర్ ఇచ్చాను కదే. నువ్వు అన్ని ఇచ్చారు ఆర్డర్. నీ సత్యాకి వస్తే నేను ఊళ్ళో వాళ్ళు అంతా అనుకుంటున్నారు అలా నాయన ఉంచుతున్నాడు నీకేమి ఇచ్చాడే అని. చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. సరేలేవే, వారం రోజుల్లో పందిరి మంచం, రాళ్ళ నెక్లెస్, కరెంటు అన్ని వచ్చేస్తాయి. సరేనా? రే పొలంలో ఆకుమడేస్తున్నారు కానీ నువ్వు దగ్గరుండి పనులు చూసుకో. అలాగనే. ఏ అయ్యగారు ఈరోజు పొలం వెళ్ళరా? నువ్వు ఉండగా పొలం ఎందుకు, పెళ్ళం ఎందుకే? అప్పుడే వచ్చేసారు. స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకని? పుస్తకాలు ఏమని ఎన్నాళ్ళు చెప్తున్నానా? చెప్పలేకపోయావా? డబ్బులకి ఇబ్బందిగా ఉంది, రేపు ఎల్లుండో కొంటామని. చెప్తే వాళ్ళు అమ్ముతారా? డబ్బులు లేవు, డబ్బులు సోగ్గా గుడ్లేసుకొని తిరగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, తాగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, సెంటర్కి పోవడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, ఆ ముండానికి సినిమాలు తీసుకెళ్ళడానికి ఎక్కడి నుంచి డబ్బులు? ఊరుకోండి, ఏదో తెలిసి తెలియని మాట్లాడినాడు. తెలియకదే నీ అల్లు చూసుకొని నువ్వే గది అని చెడగొడుతున్నావు. ఎరా చదువు పేరు చెప్పి పొలం పల్లె కొడతానా? పొలం పల్లె ఎవరు చూస్తారా? నీ తాత రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. నేను వెళ్తాను. నాతో ఎట్టుకోకు. నాతో ఎట్టుకున్నావంటే నిన్ను దాన్ని బజార్లో ఎట్టేస్తాను. ఆడికి ఏంటన్నాడు? చదువుకుంటానన్నాడు. చదువుకుంటే తప్పేంటి? నన్ను నా బాబు చదువుకోని లేదు కాబట్టి పేడెత్తుకుంటున్నాను. ఆడు పేడెత్తుకోలే పేడ. ఇదిగో చదువుకోవాలంటే కొట్టే బాబుని చూశాను కానీ చదువుకుంటాను అంటే కొట్టే బాబు నేనెక్కడ చూడలేదు బాబు. ఏటి ఏటి అట్ట చూస్తావంటే? పెళ్ళం పిల్లల్ని కొట్టేవాడికి కాలు చేతులు అడిపోగలవు. వెళ్ళలా ఏటి అట్ట చూస్తా? కొంపకొస్తేనే అసహ్యం. అసహ్యం ఎల్లాకే పురుగులంటి పోతావు. అసహ్యం అంటాడేంటి? ఇదిగో చూడదునా, నువ్వు నోరు మూసుకొని కూకున్నావు అంటే నెత్తినే కూకుంటాడు. మొగుడు మన కాళ్ళ దగ్గర ఉన్నప్పుడే చుట్టి తెచ్చుకోవాలి. అప్పుడు వదిలి సలదాకా తెచ్చుకుంటే పీకలే తెచ్చుకుంటాడు. నా మొగుడు చూడాను అక్కడ నుంచినాను. కూకమంటే కూకుంటాడు, నించోమంటే నించుంటాడు, పేడెత్తమంటే ఎత్తుతాడు, పిడకలు కొట్టమంటే కొడతాడు. ఆల్గొండ మొగుడంటే. ఒరే మల్లయ్య, పిడక నువ్వేత్తనం ఏంటి?
మా చెల్లె మానేసినదేటి నానే మానిపించేసిన ఎందుకేటి? ఏం లేదు, దాని సేపు పెద్దది కదా, నేను 2 పిడకలేస్తే పేడతో అదో పిడకేద్ది. అలాగైతే ఏటవుద్ది, నా సేపు పోద్ది. వ్యాపారం మునిగిపోద్ది కదా. గోడంతా కొట్టేమిటి అలా అలికేసి కబుర్లు చెప్తున్నావేటి? నానేటి చెప్పినాను. చెల్లెమ్మా ఇదిగో ఈ 100 పెట్టుకుని 100 రూపాయలు మళ్ళీ నెలలో ఇచ్చేస్తాను. ఓ సోదరికి 100 రూపాయలు ఎవరు ఇచ్చుకుంటారు? 50 రూపాయలు ఇచ్చుకుంటాను. నెలలోగా ఇవ్వకపోతే నేనే ఉంచేసుకుంటాను, పదిస్తాను. నా తెలియదు నీ బుద్ధి. ఏటి గొనుక్కుంటున్నావేటి? నేను నానేటి అనుకున్నాను. అయినా పరమగారి ముందు పరుగు చేస్తావేటి? మగాడు కదా. మాకేనంట పెళ్లి 7 ఏళ్ళకి పిల్ల లేదు, పిడుకు లేదు. మాకాడట నువ్వు కాకపోతే ఎవరు తమ్ముడు కానీ మీరు తప్పించుకుని సంతకెళ్ళాలి. పెద్ద మగాడు బయలుదేరాడు. ఇక్కడే కూకొని నేను వెళ్ళి తీసుకొస్తాను. చిట్టి చిట్టి ఏం చేస్తున్నావు? గోరింటాకు వస్తున్నాడు, నేను కోసిస్తాలే. మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. సింధూరంలా పూస్తే చిట్టి చేయంత, సింధూరంలా పూస్తే చిట్టి చేయంత. అందాల చందమామ అతనే దిగి వస్తాడు. గోరింట పూజింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. పడకు
నీళ్ళు తీసురా. నీళ్ళు తీసురా. నా చేతులు ఖాళీగా లేవు. అమ్మ తెస్తుందిగా. ఏంటి అమ్మ తెస్తుందిగా. ఏంట్రా ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు? గాయదా ఇవ్వండి, నీళ్ళు తీసుకొచ్చాను. తెస్తే నీ ఎత్తి కట్టుకోలేదు దరిద్ర మొహమా. ఇప్పుడు నీ గొర్రెలకు నేర్పెడుతున్నావా? అది కాదండి, చేతులు నిండా గోరింటాకు పెట్టాను. నేను నువ్వులో లేకపోయేసరికి మీరు గోరింటాకు పెట్టుకుంటారు, గోరాకు పెట్టుకుంటారు. నీకు దరిద్రత్వం దరిద్రత్వం. ఏంటే ఎక్కడికి వెళ్ళా? ఒక్కదాన్ని ఏం చేయమంటారు? ఏమి తోచగా అలా వెళ్ళాను. మీరు ముందుగా వస్తారని కలగన్నానా ఏమిటి? ఆకలేసుకున్నాను. ఇప్పుడా? ఎక్కడుంది? తిని మిగిలితే కుక్కకు పడేశారు. ఆ వచ్చేది కాస్త ముందుగా రాకూడదు? సరే అయితే ఉండు. ఇప్పుడు ఎక్కడ ఉండను? పట్నంలో కొత్త సినిమా వచ్చిందట. హోటల్లో భోంచేసి అట్నీ సినిమాకి వెళ్దాం. సరే అయితే తొందరగా రెడీగా. లాభం లేదమ్మా, పట్నం తీసుకెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చేర్పించాల్సిందే. రావుడు, మీ నాన్న అక్కడ ఉంటారు, నువ్వు వెళ్ళి తిరిగినప్పు. దాని ఇంటికి నేను వెళ్ళను. వెళ్ళనంటే ఎలాగయ్యా? ఆలస్యం చేస్తే చల్లాయి దక్కదు. నేను పని మీద వెళ్తున్నా గానీ రేపు పొద్దున్న తీసుకెళ్ళాలి. ఇప్పుడే రావాలి. అరే చెప్తుండే కాదు, ఆచార్యులు చూపించు. అరే నాన్న, బాబు బాబు ఏం జరిగింది బాబు? చిట్టిని పట్నాలో తీసుకెళ్ళాలి. బాగా దెబ్బ తగిలిందంటే పెద్ద పనుందంట. వెళ్ళిపోతున్నాడు. సరే మనం తీసుకెళ్ళారా బాబు? ఏమే కాఫీ పట్టరా? నిన్నే కాఫీ పట్టరా? ఏమిటే ఇంకా పడుకున్నావా? కాఫీ తెమ్మని చెప్తాను మళ్ళీ. ఎందుకే పొద్దున కొంపలో ఏడుపు? పొద్దున ఏడిస్తే దరిద్రం. లేచాడు కాఫీ పట్టరా? ఇదిగో కాఫీ. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారా?
తిండి తిప్పులు మానేస్తారా? అది అందరి వల్ల కాదు. అంటే ఏముంది ఉద్దేశం? ఫ్యామిలీ ఒక్కదానికి కాలిపోతుంది, మరి ఎవరికి లేదనుకున్నావా? పిచ్చి పిచ్చిగా లాగంటే పళ్ళు గుళ్ళు కాలిపోతాయి, జాగ్రత్త. దాంతో పాటు మమ్మల్ని చంపేస్తారు, అంతేగా. నోరు మూసుకోమన్నాడా? పోనీ ఏదవని రాము టర్మ్ ఫీజు కట్టలేదని పేరు తీశారా? నిజంగానా? అవునరా పాపం. అయితే మనందరం కలిసి కట్టేద్దాం రా. సరే, నేను 20 ఇస్తాను. నేను 25 ఇస్తాను. నేను 30 ఇస్తాను రా. నేను 40 ఇస్తాను. హలో శ్యామ్, నువ్వెంత ఇస్తావు? నేను 10 ఇస్తాను రా. సరే, మిగతాది క్లాసికల్ కలెక్ట్ చేద్దాం పదండి రా. రాము, ఫీజు మీరు కట్టారా? ఏ కట్టకూడదా? కట్టకూడదని కాదు, ప్రతిసారి ట్యూషన్ మేము వచ్చే డబ్బుతో జీతం కట్టేవాడిని. ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. మీరు ట్యూషన్ కూడా చెప్తారా?
ఇంతకాలం ట్యూషన్ చెప్పే చదువుకున్నాను. మీరు పని చేయండి, రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి. ఏమిటండి, ఏమైంది? తెలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడిని కదయ్యా. మరి బండి చూస్తే ఏదో కొత్త పిల్ల కనిపిస్తుంది కదండి. ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే. ఇలా ఒకసారి ఇవ్వండి, నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి. నువ్వేమిటి మెకానిక్ వా? కాదండి, డాక్టర్ని. డాక్టర్ కారు గురించి ఏం తెలుస్తుందయ్యా? కేవలేసే వెరీ సింపుల్. మనిషికి జబ్బు చేస్తే మంచం ఎక్కుతాడు, కాలుకు జబ్బు చేస్తే రోడ్డుకి ఆగిపోతుంది, అంతే. మీరు లేవండి. దీనికే జబ్బు లేదండి. లేదా? లేదండి. నేనేమన్నా ఫోన్ అనుకున్నావా? అవునండి. దీనిలో పెట్రోల్ లేదండి. పెట్రోల్ లేదా? అవునండి, పెట్రోల్ లేదు. మీ దగ్గర స్పేర్ ఉందండి? ఉంది. అయితే చూడండి. భలే ఓడివయ్యా, ఇదంతా నీకెలా తెలుసు? చెప్పాను కదండి డాక్టర్నని. మనుషుల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూశాను కానీ కార్ల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి? సివి రోడ్ అండి. సివి రోడ్? నేను అక్కడికేనయ్యా. ఎవరింటికి? నెంబర్ 3 రావు గారింటికి. రావు గారి ఇల్లా? అవునండి. నేను అక్కడికేనయ్యా. ఏం పని? వారి పిల్లలకి ట్యూషన్ చెప్తాను. నేను అందుకేనయ్యా. అయితే మరి నేను ఎందుకండి? అయ్యో, ట్యూషన్ చెప్పడానికి కాదు, ట్యూషన్ చెప్పడానికి కాదు, పిల్లలు చూడటానికి. పిల్లలు చూడటానికి. థ్యాంక్ యూ. నువ్వు ఇది కంప్లీట్ చేసిరా. ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అలాగే. ఏమయ్యా, అడ్రస్ కరెక్టేనా? ఎస్ సార్. అయితే రా. స్వప్న. సార్ మీరు వద్దు, తొందరపడొద్దు. స్వప్న. వస్తున్నా డాడీ. హలో రాము. డాడీ, ఈయన మీకెక్కడ దొరికారు? స్వప్న, మీరు మీ డాడీ? ఏంటి సార్ ఈ విషయం ముందే చెప్పలేదు? వద్దు, తొందరపడొద్దు. ముందే చెప్పాననుకో అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కేవాడు కాదు, ఇక్కడికి వచ్చాక థ్రిల్ ఉండేది కాదు. చూడు మిస్టర్ సీతారాం. నా పేరు సీతారాంగ సార్, రాము. సీతను పెళ్లి చేసుకుంటే సీతారాం అవుతావా? అవునా? అవును సార్. ఏమిటవును? ఉండు డాడీ, అసలే ఆయనకి సిగ్గు. నువ్వు కంగారు పెడితే ఇక్కడి నుంచి పారిపోతారు. నాతో పాటే చదువుకుంటున్నారు. ఈయనే మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు. ఐ సీ. బాబు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం కాదు డాడీ, నాతో పాటు చదువుకుంటున్నారు. చదువుకుంటూ ట్యూషన్ చెప్తావా? ఏం డాడీ, ఎందుకు చెప్పకూడదు? అవును, ఎందుకు చెప్పకూడదు? ఏమయ్యా సీతారాం? నా పేరు సీతారాంగ సార్, రాము. ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు? ఉషా, గోపి. ఏంటక్క? వస్తున్నానక్క. ఏంటక్క? రాము, వీరే మీ స్టూడెంట్స్. ఈయనే మీ మాస్టర్. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి. బుద్ధిగా చదువుకోవాలి. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. జీతం ఎంత ఇవ్వమంటావు? మీ ఇష్టం సార్. నేను చాలా తక్కువ ఇస్తాను. పర్వాలేదు. పిల్లల మాట అప్ప నేర్కు నానెక్కలేను బాబా. ఎక్కేసినావు కదా, ఇంకేటుంది? అలా అలా ఎక్కేసినావు అంటే 4 మెట్లు. సింహాచలం కొండ అనుకుని ఎక్కి ఇన్నాళ్ళు సుఖంగా మా ఆయన కడుపు రాకపోయినా బాబు, నానెక్కలేను బాబు. అదేటది రాగా కడుపుతే ఆ మాట అనుకోరు. చెల్లమ్మత్త, మలాయమా మీరు? డాక్టర్ నావేటి? లేదత్త, ఇది హౌస్ సర్జన్ అని. ఏటంతా ఐసే? ఐస్ కాదు మావా, డాక్టర్ కావడానికి ముందు కోర్సు హౌస్ సర్జన్. ఓ సోసి డాక్టర్ అయితే మనకేట నోటు. ఇక ఎప్పుడు హాస్పిటల్లో ఉండిపోవచ్చు. ఏటంతా? నానే తంతను, నువ్వు ఏటంటే నేను అదే అంతను. సరే మావా, ఏమిటి వచ్చారు? ఒరే రాముడు, మీ అత్త ఈడేటి మొగుడు ఈడేటి మగాడు అనేదా? ఇప్పుడు చూడు మన ప్రతాపం. ఎందుకని అలసిపోతావు? ఇది ఇల్లు అనుకున్నావైతే హాస్పిటల్. ఏటో ఆనందాలు అలా అలా అయిపోతానే. ఒరే రాముడు, మీ అత్తకి 3వ నెల కడుపు. నిజమా అత్త? మాయదర్, ఆ మొక్కిన కాడ నుంచి సత్యంత సిగ్గేసిపోతుంది. ఒరే రాముడు, పుట్టబోయే బిడ్డ కళ్ళు గిళ్ళు అర్థం నాలాగే ఉండాలి. డాక్టర్ గారు చూపించుకున్నామంటే తీసుకొచ్చాను. కాస్త చూడు. నాన్న మగాడు చూపించుకొని ఏంటి నువ్వు? హలో సుప్ర గారు, ఒక్క నిమిషం. వీళ్ళు స్వయానా నాకు అత్తమామలు కాకపోయినా అంతకంటే ఎక్కువ. మా అత్తగా చాలా కాలానికి గడిపినే వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. రండి. పదవే. నువ్వు సిగ్గులు ఇక్కడ ఉండిపోని వెనక వస్తావేటి? మా అమ్మాయిలా ఉంది. బాగానే ఉంది, కానీ మీ 5 కూడా తగ్గలేదు.
చివరిగాని సన్నాసం చేసి కానీ ఇచ్చిపెట్టదు. అతనేమైపోతే నాకే, నాకు కావాల్సింది మా అమ్మ. అక్కడ మా అమ్మకు నువ్వు అత్త అండగా ఉన్నారని నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నాను. ఓ సన్నాసి, నీ ముఖం గోడైపోను, నువ్వు నాశనైపోను, నీ జిమ్మాడా నువ్వేంటి మగాడివి, నా పరువే పోనారి బాబు. ఏటవుద్ది అసలు విషయం ఏంటి? ఆమె గర్భిణి కాదు, లోపల గ్యాస్ ఫామ్ అయ్యింది. గ్యాస్ కాకపోతే ఇంకేటవుద్ది? సిగ్గైపోనది, నా బతికే సిగ్గైపోనది. ఓ రావుడు, నేను వెళ్ళిపోతాను రా, నేను వెళ్ళిపోతాను. నేనున్నాను బాబు, నా బతికే గ్యాస్ అయిపోనది. అరే దాని మనసు పాడైపోయినదిరా, నేను మళ్ళీ వస్తాను. పాపం ఎప్పటి నుంచో పిల్లని కలవరిస్తున్నారు. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం. అన్నట్టు మీరు ఇంటికే వస్తున్నారుగా? జస్ట్ ఒకసారి నా రూమ్కి వెళ్ళి. అయితే రండి, నా కారులోనే వెళ్దాం. ఇప్పుడే వస్తాను. ఒక వీసి జిలేబీ తిని బాత్రూమ్ లో కూర్చోను. ఒక పక్క మధ్యలో వాయించేవాడా, ఒక పక్క హార్మోనియం వాయించేవాడా, మధ్యలో నువ్వా? నీకేమైనా బుద్ధి ఉందా అసలు? ఇటు 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 తిడుతున్నానేమనుకోవద్దు, స్వతంత్రం ఉంది కాబట్టి తిడుతున్నాను. నువ్వు అసలు మనిషివేనా? అదిగా సార్. వద్దు, తొందరపడొద్దు, పూర్తిగా దిట్టగా చెప్పు. నువ్వేం చదువుతున్నావు? మెడిసిన్. నీ చదువు పూర్తయ్యే కొన్ని బాధ్యతలున్నా ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ పూర్తిగా చేయాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. అక్కడ ఉంటే బాగా చదవగలవా? చదవలేవు. బాగా చదవాలంటే ఏం చేయాలి? వెంటనే మకా మార్చాలి. ఎక్కడికి మార్చాలి? నా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, అక్కడికి మార్చాలి. ఊరికనే ఉండొద్దయ్యా. అది నువ్వివద్దు, నేను ఇస్తాను, అది నాకు ఇచ్చేయి. అదేనయ్యా, అబ్బాయికి ట్యూషన్ చెప్పినందుకు అద్దె సరి పెట్టుకుంటాను, అమ్మాయికి ట్యూషన్ చెప్పినందుకు భోజనం సరి పెట్టుకుంటాను, అంతే. ఎలా ఉంది మీ ఇల్లు? నడిచి వెళ్లేవాడికి విమానం ఎక్కినట్టుంది. ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరిని ఆ దేవుడు తోడు పంపిస్తూనే ఉంటాడు. నాన్నవాళ్ళు నన్ను నడి రోడ్డును వదిలిపోయినా ఆ రోడ్డు నుంచి తీసుకొచ్చి ఈ దేవాలయంలో స్థానం ఇచ్చారు. వీళ్ళు నాకేమవుతారు? వీళ్ళ రుణం నేను ఎలా తెచ్చుకుంటాను? ఎలా తెచ్చుకుంటాను? అరే గోపి, అదంతా కొయ్యద్దురా, చెట్టు పాడైపోతుంది. చాలా నువ్వు ఇట్రా. కదలకే, సరిగ్గా అంటుకోకపోతే పండదు. పండకపోతే పోనీలే అక్క, పండకపోతే దయ్యం లాంటి మొగుడొస్తాడు, పండితే మంచి మొగుడొస్తాడు. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. సింధూరంలా పూస్తే చిట్టి చేయంత, సింధూరంలా పూస్తే చిట్టి చేయంత, అందాల చందమామ అతనే దిగి వస్తాడు. గోరింట పూచింది కొమ్మలే కూడా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. రాము, రాము, ఏమైంది? గోపి, లోపలికి వెళ్ళండి. రాము, ప్లీజ్ చెప్పు, ఏం జరిగింది? ఆ గోరింటాకు, ఆ చిట్టి చేతులు, ఆ మాటలు వింటుంటే మా అమ్మ చెల్లెలు జ్ఞాపకానికి వచ్చారు. గోరింటాకేమిటి? ఏం లేదు, గోరింటాకంటే మా చెల్లెకి చాలా ఇష్టం. పెట్టుకోక ఆ రోజు పెట్టుకుంది.
ఆ రోజే చచ్చిపోయింది. ఆ గోరింటాకే మా చెల్లెని చంపేసింది. ఆ గోరింటాకే నన్ను ఇంట్లోంచి గెంటేసింది. ఆ గోరింటాకే ఎన్నో అనర్థాలకు దారితీసింది. అందుకే గోరింటాకంటే నాకు చాలా భయం.